సర్వాంగ కవచములో కూడా మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఆత్మీయ పోరాటములో 6వ అధ్యాయము మీరు కనుక చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము దీనివల్ల 12 నుంచి 18 వచనాల వరకు ఉన్నటువంటి మాటలు మీరు చదివినప్పుడు కూడా అక్కడ ప్రార్థన విజ్ఞాపనం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అని మనకు జ్ఞాపకం చేయబడింది. 18 వచనం మీరు తర్వాత 12 నుండి 18 చదవండి. ఓన్లీ ఇప్పుడు 18 మాత్రం ఈ సందర్భంగా మనం చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. అందుకని ప్రతి విధమైన ప్రార్థన అన్నాడు. ప్రతి విధమైన ప్రార్థన పరిస్థితులను బట్టి, నీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి నీ ప్రార్థన ఉండాలి. యేసు ప్రభుల వారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి దినము పెందల కడ ఆయన లేచి ఏకాంతమున ఆయన ఒక్కడే వెళ్ళి కొండ మీద ఆయన ప్రార్థన చేసినటువంటి సందర్భాలు. 40 దినములు రాత్రింబగలు ఉపవాస ప్రార్థన చేసినటువంటి విధానం యేసు ప్రభులో మనం చూస్తాం. ఏమంటే 40 రోజులు ఎలా ఉన్నాడు? ఎవరు లేరు. ఆయన ఏకాంతముగా ఒక్కడే ప్రార్థన ఉపవాసం